చాలామందివి నాకెవరితో సంబంధం లేదండి, నా బతుకు నేను బ్రతుకుతాను అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటది. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నా, నాకొక్కడితో పని లేదు, ఒకడిని పలకరించాల్సిన అవసరం నాకు లేదంటూ ఉంటాడు ఇంకొకడు. అలా అనడం కన్నా మహా నేరం మరొకటి లేదు. ఎందువల్లనంటే మనలో ప్రతి ఒక్కరం కొన్ని వందల మంది చేసిన కృషి వలన బ్రతుకుతున్నాం. మనం తొడుక్కున్న చొక్కాకు ప్రత్తిని పండించిందొకరు, పత్తి నుండి నూలు వడికిందొకరు, నూలును బట్టగా నేసిందొకరు, ఆ బట్టను కత్తిరించి కుట్టిందొకరు. మనం తొడుక్కున్న ఒక్క చొక్కా ఎంతమంది కృషిపై ఆధారపడి ఉందో చూసారా? అలాగే మనం ఉపయోగించే బియ్యము, కూరలు, పాత్రలు, ఇల్లు ఎంతమంది కృషితో తయారవుతున్నాయి? కొన్ని వందల మంది కృషిని స్వీకరిస్తూ ఉండడం వల్లనే మనం బ్రతకడం సాధ్యమవుతుంది. అయితే డబ్బు పెట్టి కొనుక్కున్నాను కదా, ఊరికే ఇచ్చారా అనొచ్చు. వస్తువుల కన్నా డబ్బు ఎక్కువని నీ ఉద్దేశమా? వస్తువుల కన్నా డబ్బే ఎక్కువైతే డబ్బునే తిని త్రాగవచ్చు కదా, ఆ రూపాయి నోట్ల మధ్య కాపురం పెట్టచ్చు కదా. కొంచెం నిదానించి నిజం ఆలోచిస్తే ఆ డబ్బు మాత్రం నీకు ఎక్కడి నుండి వచ్చింది? 10 మందికి సంబంధించిన వ్యాపారమో ఉద్యోగమో చేసి ప్రజలందరికీ సంబంధించిన డబ్బులోంచి తీసుకున్నదే కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు మీరు?